ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ని రోడ్డు మీద ఆపడం వల్లే రాష్ట్ర రాజకీయాలన్నీ తిరగబడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోవడానికి కారణమైందని అంటారు. నిజమేనంటారా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ వెనకాల లాస్ట్ టైము సగం మందికి ఓట్లు లేవురా అన్నారు. వీళ్ళందరికీ కాలేలాగా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పడుకున్న గుర్రాన్ని ఎప్పుడూ లేపుతనించుకోకూడదండి. తనకి తనగా వదిలేసాడనుకో ఆయన పార్టీ ఒక 10 సీట్లు వచ్చును, ప్రశాంతంగా కూర్చున్ను, సెంట్రల్ నుంచి ఏదో తెచ్చుకుని తనకి తను సరిపెట్టుకుంది. ఆయనకి కెలకడం ఎందుకు? మా మా ఇది మన చెన్నై సుందరి, మన ఆవిడ పేరేంటి, రోజమ్మ గారు గానిగెద్దులకు ఏటుకొచ్చినాయి 40 సంవత్సరాల్లో పీకమంది ఇంటి డోర్లతో పాటు రోడ్డుతో పాటు జట్ కేటగిరీ సెక్యూరిటీ పోయింది. ఈవేళ ఆయనే చెప్పాడు 23 మంది ఉన్నారు, ఇంకో 5గురు పీకితే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని. 11 మందితో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, మీ వెనకాల ఉన్న ఎదవల మాట వినడం మానేయండి. మీ మైండ్ సెట్తో ఆలోచిస్తే 11 మందితో మీరు ప్రతిపక్ష హోదా అడిగితే అందరికీ నవ్వులాట కింద ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వెనకాల ఉండే ఎదవల్ల మాట అనొద్దు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకున్నాడని అనిపించిందా మీకు? ఇప్పుడు దాకా ఆయన తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాకి వెళ్ళమని హైకోర్టుకి కేసు పెట్టారంట. ఈయన హైకోర్టుకి సార్ నేను సీఎంనే ప్రతి శుక్రవారం వస్తే నాకు 60 లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు సీఎం కింద ఉన్నప్పుడు ఆయన ఎక్కడికే బయటికి రాలేదు. పోయిన ఆయన తిరుపతి వెళ్దాం అంటే సెట్ వేసుకున్నా, అది బాగా ట్రోల్ అయింది. గుడి సెట్ ఎదవా ఎవడో అంటే గుడి సెట్ వేసుకున్నవాడు గుడి సెట్ ఎదవా అని చెప్పి ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. గుడి సెట్ కూడా వేసుకుంటారా భయ 2 కోట్లు పెట్టి? ఇవన్నీ మీకు తెలుసు కదా. గోవా బీచ్లకు ప్రైవేట్ బీచ్లు ఉంటాయని తెలుసండి కొంతమంది. గోవాలో ప్రైవేట్ బీచ్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న దగ్గర నుంచి ప్రత్యేకంగా బీచ్కి ఒక దారి పెట్టుకుంటున్నారు. ఆ విషయం మీ ఎవరికైనా తెలుసా? ప్రైవేట్ బీచ్ వైఎస్ జగన్, అది నిజంగా ఈయన గనక నెగ్గితే గుడిమెట్ల మీద అందరూ ఇలాగే ఉందరు. ఓకే, ఓపెన్గా ఒక ముక్క అడుగుతున్నాను, చెప్పండి. 5 ఏళ్లలో ఎన్నో దారుణాలు జరిగినాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. కానీ ఈ నెల రోజుల్లోనే రాష్ట్రం రావణకాండం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు, అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నాడు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అలా జరిగిందని అనుకుంటున్నారు? 5 సంవత్సరాలు అమరావతిలో ధర్నా చేస్తేనే దిక్కు దివానం లేదు, ఏం చేస్తే ఏమొచ్చేస్తుందండి? ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్ర పరిపాలన? ఇప్పుడు 25 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారా? రోడ్ల మీద ఏమైనా ఆంటీలు బట్టలు ఇప్పేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏ నా బొంగు లేదు. అంటే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఈయన కావాలి. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళమనండి, ఆ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందే అక్కడ కూర్చొని మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడదాం జగన్ గురించి. ఇప్పుడు మీరు అన్నారు కదా అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు కదా, వీళ్ళిద్దరు ఎవరైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఏమన్నా జనసేన ఒకే ఒక సీట్ నగ్గిందండి. ప్రముఖుడు పరమ యదమైన రాపాక వరప్రసాద్, డైరెక్ట్గా చెప్తున్నాను, రాపాక నీకు డైరెక్ట్గా చెప్తున్నాను, నువ్వు నగ్గిన తర్వాత ఎవరెవరి సంఖ్యలు నాకారో మా అందరికీ తెలుసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. నీది ఒకటే సలా, కానీ నీది ఒక ఇంటర్వ్యూ అన్నాను, పులికి తోక కన్నా పిల్లికి తలగా ఉంటాను అన్నావు. ఏమైంది? తోకలు మురిందా? ఇప్పుడు వేళ నిజంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉందా? ఎక్కడుంటావు? అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇస్తే అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇచ్చిన తర్వాత నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళే ఆడికి ఎందుకంటే మన బాలయ్య గారు అబ్బాయికి వేయమని చెప్పారు. ఎందుకే నువ్వు డబ్బు ఉంది, ప్రశాంతంగా బీచ్ పక్కన కొంప ఉంది, జీవితాంతం బుల్లెట్ వేసుకుని తిరుగుతూ చెరువులు చేసుకుని బతుకు.